మధ్యప్రాచ్యం మరోసారి భగ్గుమంది. అణు కార్యకలాపాలు ఆపాలని కొద్ది రోజులుగా ఇరాన్తో చర్చలు జరుపుతూ వచ్చిన అమెరికా ఏకంగా ప్రత్యక్ష దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 40 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు తమ పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మెరుగుదాడులు చేసింది. బెహ్రెయిన్, ఖతార్, యుఏఈలో ఉన్న అమెరికా వైమానిక, నౌకాదళ కేంద్రాలపై క్షిపణులను ప్రయోగించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అణు ఒప్పందంపై చర్చల్లో పురోగతి లేని క్రమంలో ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. టెహ్రాన్లోని ఓ పాఠశాలపై జరిగిన దాడుల్లో 40 మంది మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో 60 మందికి పైగా గాయాలైనట్టు వెల్లడించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి జరిపాయి. అనంతరం ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు జరిపినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్, అంతర్జాతీయ మీడియా ధృవీకరించాయి. దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఖమేనీ కార్యాలయానికి దారి తీసే రోడ్లను మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాక్, ఖతార్లు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పెంటగాన్ ఓ ప్రకటన చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ పేరుతో గతేడాది ఇరాన్ అణుస్థావరాలపై అగ్రరాజ్యం దాడులు చేసింది. మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ఇరాన్పై ముందస్తు దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తెలిపారు. ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్, హోం ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష్యంగా ఆపరేషన్ చేస్తున్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆసుపత్రుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడ్డట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో విస్తరించి ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. తమ వైపు దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థలు క్రియాశీలమయ్యాయి. ఆసుపత్రులన్నింటినీ ఇజ్రాయెల్ అధికారులు భూగర్భ సొరంగాలకు తరలించారు. ఇప్పటి వరకు అక్కడ ఆస్తులు, ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం వెలువడలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. మాతృభూమి రక్షణకు శత్రువుల సైనిక దాడులను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.